ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు రాత్రికాలం అంతా మనల్ని, మన కుటుంబాలని మరి కాచి కాపాడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యంతో, ప్రార్థనతో ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మార్గము చూపు దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాలము మార్గము లేక ఆలోచనలతో సతమతమైపోతున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యమే నీ పాదాలకి దీపము, నీ త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరైతే దేవుని వాక్య ప్రకారము జీవిస్తారో వారి జీవితంలో తప్పకుండా వారి పాదములకు దీపము దేవుని వాక్యంగా నడుస్తుంది. వారికి కావలసిన ప్రతి ఆలోచనలు దేవుడు సెలవిస్తారు, దేవుడు తెలియజేస్తారు, దేవుడు త్రోవను చూపుతారు. ఆ త్రోవ వెలుగై ఉంటుంది. మనం చీకటి మార్గంలో నడవకుండా వెలుగు మార్గంలో నడవాలంటే మన జీవితంలో వాక్యము అనేది తప్పక ఉండాలి. ఎవరి జీవితాలు అయితే వెలుగుమయంగా ఉంటాయంటే వారు ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, దేవుడి మీద ఆధారపడతారో, దేవుని వెలుగులో దేవుని వాక్యంలో నడుస్తారో వారి జీవితంలో తప్పకుండా వెలుగై ఉంటుంది. వారు ఎప్పుడు వెలుగు సంబంధులై ఉంటారు. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. చీకటి సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండకూడదు, లోక సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండకూడదు. వెలుగు సంబంధమైన వ్యక్తిగా దేవుని చేత నింపబడి, దేవుని శక్తి చేత నింపబడి, దేవుని ప్రభావంతో నింపబడి నీవు నీ కుటుంబాన్ని కట్టుకునే వారుగా ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇది దీనివల్ల సాధ్యమవుతుందంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యం మీద ఆధారపడి జీవిస్తారో వారి కుటుంబాలు తప్పకుండా వెలుగుగా ఉంటాయని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మనందరం కూడా వాక్యం మీద ఆధారపడదాము, దేవుని కృపలో వర్ధిల్లుదాము, వాక్యానుసారంగా మన జీవితాలని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే మీరు మాట్లాడుతున్నారు. మీ వాక్యమే మా పాదాలకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభువా, మీ వాక్యానుసారంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. చీకటి సంబంధమైన శక్తులు మమ్మల్ని వేలుబడి చేయకుండా మీ వాక్యం చేత, మీ శక్తి చేత, మీ ప్రభావం చేత మమ్మల్ని, మా కుటుంబాలని కప్పి ఉంచండి. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రార్థన లేఖపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం ఉన్న ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. చక్కని ఆలోచనలు చెప్పి కుటుంబాలను ముందుకు కొనసాగిస్తారని, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.